హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఆల్రెడీ ప్రోమో వచ్చింది, 1.5 hours అయింది. దాని రిలేటెడ్గా లేట్గా రెస్పాండ్ అవుతున్నాను. ప్రోమో గురించి ఉంటుంది, ఒక 10 minutes అయిపోద్ది. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగినాయి అండ్ ఎవరిని నామినేట్ చేశారు, ఇప్పుడు ప్రోమో వచ్చిన దాన్ని బట్టి ప్రోమోలో ఉన్న పాయింట్స్ని బట్టి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని నాకు అనిపిస్తుందో చెప్తాను. దాంతోపాటుగా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, క్లియర్ కట్గా 100% ఉండబోతుంది. ఎవరు లాస్ట్ 2లో ఉండే అవకాశం ఉంది అనేది లాస్ట్ 3 చెప్తాను నా ఉద్దేశంలో. దయచేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. ఈ వీక్ ఒకే ఒక నామినేషన్ ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉంది, 2 episodes రావు. దాంతోపాటుగా కొత్త ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. హౌస్ లోపలికి వేరే కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారు. అవి ఎందుకు వెళ్తారో, ఎవరు వెళ్తున్నారు, ఏం జరగబోతుంది ఈ వీక్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. 10 minutes లోపల అయిపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ సినిమా డైలాగులు, గౌతమ్ కృష్ణ సినిమా డైలాగులు. గ్రాముల్లో కాదు టన్నులు, కిలోగ్రాముల్లో కాదు టన్ను ఇస్తా. మన పవన్ కళ్యాణ్ గారి డైలాగు జల్సా మూవీలు అనుకుంటా. గ్రాములు కిలోగ్రాములు కదా టన్నులు ఇస్తా అనేసి కసక్కని గుచ్చుతారు చూసారా కత్తి లోపలికి. ఆ డైలాగ్ అదే జైల్లో ఎట్టి కొడతా ఆ డైలాగ్ అనమాట. నీకు భయాన్ని చూపిస్తా అనే డైలాగ్ని గౌతమ్ కృష్ణ వాడాడు. అది తప్ప రైటా అనిపిస్తుందని చెప్పండి, నా ఉద్దేశం కూడా చెప్తాను. దాంతోపాటుగా బొరాన్ ఉంటుంది, బొరాన్ అనే డైలాగ్ నబీలు బస్ సరిపోయారు స్వామి అనిపించింది స్వామి. ఇంక తప్పదు, ఇంకేమీ చేయలేం. సో డైలాగులు ఇక్కడ ఈ పక్క నుంచి అతను ఒక డైలాగు, ఆ పక్క నుంచి గౌతమ్ కృష్ణ ఒక డైలాగ్ కొట్టారు. సో నా డైలాగులు పక్కన పెడదాం, డైలాగ్స్ గురించి కూడా చెప్తాను. యాక్చువల్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ సీజన్లో ఎక్కువ పిఆర్ అయిపోయినాయి అందరికీ. గౌతమ్కి పిఆర్, నిఖిల్కి పిఆర్, నబీల్కి పిఆర్, అవినాష్కి పిఆర్, రోహిణికి పిఆర్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పిఆర్లు ఎక్కువైపోయారు, ఓవర్ పిఆర్ అందరికీ. దానివల్ల ఏంటంటే ఎవరు ఏది చేసినా అవతల వాళ్ళని బ్లేమ్ వేసేది ఎక్కువ అయిపోయింది ఈ సీజన్లో. పర్టికులర్గా కామెంట్స్ అందరికీ ఎక్కువ చేస్తున్నాయి. దట్టు ఆ కామెంట్స్కి లైక్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. మీరు గమనించండి, ఏ సీజన్లో ఉండదు అలా. ఎవరి కామెంట్లని చూసుకోండి, నువ్వు పెట్టి 15 నిమిషాలకు వచ్చేసరికి నీ కామెంట్కి 40 లైక్లు ఉంటాయి. ఆ కామెంట్ ఏమైనా గొప్పగా ఉంటుందంటే ఏముండదు. ఎందుకు వస్తే అంటే వస్తూ ఉంటాయి. దానివల్ల తలకాయ ఎంత పిచ్చిగా ఉంటుంది. అంతెందుకు ట్రోల్స్ చూస్తే, ట్విట్టర్లో ట్రోల్స్ చూస్తే, పర్సనల్ ట్రోల్స్, కమ్యూనిటీ ట్రోల్స్ ఏందేందో చేసుకుంటా ఉన్నారు. అంత గలీజ్గా ఉంది అసలు. అనిపించింది నాకు. సో ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. గౌతమ్ కృష్ణ సినిమా డైలాగ్ తీసుకురావడం కరెక్ట్ అంటే, యాక్చువల్గా సినిమా డైలాగ్ తీసుకురావడం కరెక్ట్ కాదు సిచ్యువేషన్ లేనప్పుడు. అక్కడ సినిమా డైలాగ్కి సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ ఫైర్ లేదు అని అన్నాడు కాబట్టే నా దగ్గర టన్నులు ఉందని అనాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. లేకుండా ఊరికి వచ్చి నా దగ్గర టన్నులు ఫైర్ ఉందంటే కావాలని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ తెచ్చేసినాను అనుకోవచ్చు. అక్కడ సిచ్యువేషన్ వచ్చింది, బొరాల్ అనేసి ఆయన నిండు. ఇక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, దట్టు పవన్ కళ్యాణ్ ఫ్యానే కాబట్టి ఇంక అన్న కూడా తప్పలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, అరే బాబు ఇట్లాంటి గార్లు పెట్టలేదని ఫీల్ అవ్వకండి, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏడు కూడా. సో ఒకసారి మనం బయట మాట్లాడి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో అది పరిస్థితి. ఆ డైలాగ్స్ గురించి నా క్లారిటీని ఇచ్చాను. దీంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి. ఓట్ల కోసం ఇలా అన్నారనే వాళ్ళు ఉంటారు, లేదు నిజంగానే సొసైటీలో ఉండుంటే అన్ని రకాలుగా మాట్లాడడం. అది బిగ్ బాస్ ఈజ్ లైక్ ఏ మినీ సొసైటీ. సో బయట మనం సొసైటీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా తెలియకుండా ఇలా అంటాం, తెలియకుండా అనేసి అంటాం. నేను కూడా మా చెల్లెలతో మాట్లాడేటప్పుడు నాకు 6 దోశలు కావాలి అంట, ఊరికే తెలియకుండా వచ్చేస్తుంది. తెలియకుండా ఇలా అన్నాం ఇవన్నీ నార్మల్గా వస్తాయి. సొసైటీలో ఉన్నప్పుడు వచ్చేది, లోపల ఉన్నప్పుడు వస్తాయి కదా. దట్ ఈజ్ ఆల్సో ఏ మినీ సొసైటీ, 3.5 months ఆఫ్ జర్నీ. అది ఆ రకంగా చూస్తే అసలు తప్పే కాదు. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇది నేను ఏదో కవరింగ్ అట్లా అనుకోవద్దు దయచేసి. నాకు అనిపించిన లాజిక్ అది. 3.5 months ఇక్కడ సొసైటీలో ఉన్నట్టు అక్కడ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఉన్నప్పుడు అక్కడ లోపల కూడా ఫ్యానే కదా, లోపల కూడా తెలియకుండా వచ్చేస్తే కదా అనేది నా ఉద్దేశం. దట్టు సిచ్యువేషన్ అతను కల్పించుకున్నగా అవతల నుంచి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ మాట్లాడాడు. అంటే పెద్దగా తప్పని నాకు అనిపించలేదు, జెన్యూన్లీ స్పీకింగ్. మీకేమనిపిస్తుంది? ఇది డిబేటబుల్ పాయింటే, వన్ సైడ్ స్టేట్మెంట్ కాదు. ఆ సైడ్ ఉండే వాళ్ళకి ఆ సైడ్ ఉండే అనుకోవచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. దాంతోపాటుగా నామినేషన్స్ గురించి మాట్లాడితే ఎవరు నామినేట్ చేశారు అనేది క్లియర్గా ఒకసారి మాట్లాడుకొని, ఎవరున్నారో నామినేషన్లో మాట్లాడుకొని ప్రోమో చూస్తూ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అర్ధరాత్రి గుసగుసలు ఇస్తాను. ఫస్ట్ ప్రేరణ గారు ఎవరిని నామినేట్ చేస్తుంటారో గెస్ చేయండి. ఎవరిని చేస్తుంటారో? విష్ణుప్రియ అని, గౌతాన్ని. సింపుల్. గ్రూపులు అవి ఇవి ఏముండదు. గ్రూపుల గురించి డిస్కషన్ చేసుకోవడం కూడా వేస్ట్. ఇప్పటికీ క్లియర్గా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఆ గ్రాటిటీము, గ్రూప్ గేము, వాళ్ళు ఎవరిని నామినేట్ చేసుకోవట్లేదు, వాళ్ళని నామినేట్ చేసుకోవట్లేదు అనే పాయింట్లు వస్తుంది. స్టిల్ నేను కూడా అదే ఫీల్ అవుతా, నామినేట్ చేసుకోవట్లేదని. అంతకుముందు ఎగ్ గేమ్లో తేజ ఎగ్గు లోపల గౌతమ్ వేసాడనేసి హట్టాడు, తర్వాత నామినేట్ చేయడానికి సమయం రాలేదు, ఇప్పుడు ఇవ్వచ్చు కదా అనేసి అంటే దానికి వచ్చే రీజన్స్ వస్తాయి. ఈ వారంలో పర్టికులర్గా లేటెస్ట్ రీజన్స్ ఉన్నప్పుడు పాత ఎందుకు గెలుకుంటారని. ఆటోమేటిక్గా సింపుల్, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు నామినేషన్స్ వేసుకోరు.
వేసుకోరు. దట్టు తేజ చెప్పాడు ఆల్రెడీ ఫ్రెండ్ నేను నామినేట్ చేయనని. కాబట్టి గౌతమ్ కృష్ణ నామినేట్ చేయడు. ప్రతి దానికి రీజన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా వీళ్ళు గ్రూప్ గేమ్ అనుకుంటే వాళ్ళది కూడా గ్రూప్ గేమే. వీళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా నిఖిల్ వాళ్ళు, నిఖిల్ పృథ్వీ వీళ్ళందరూ యాక్చువల్గా ఈ రోజుకి రోజు నిఖిల్ ప్రేరణను నామినేట్ చేసినంత మాత్రాన, ఈ రోజు పేరెంట్స్ వచ్చి చెప్పిపోయిన తర్వాత ప్రేరణను నామినేట్ చేసినంత మాత్రాన అది జెన్యూన్గా నామినేట్ చేసిన కిందకి రాదు. మనం నిజంగా బయాస్ లేకుండా మాట్లాడుకుంటే, న్యూట్రల్గా మాట్లాడుకుంటే, వాళ్ళు అంతకుముందు బిఫోర్ ఫ్యామిలీ వీక్ చేస్తుంటే వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చి చెప్పిపోయిన తర్వాత పీకు దూరంగా ఉండు, వైకి దూరంగా ఉండు అని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా వస్తుందంటే, ఈ రోజు కానీ వాళ్ళు కానీ దీనికి ముందు వీక్లో ఫ్యామిలీ వీక్ ముందు కానీ వాళ్ళనే వాళ్ళు నామినేట్ చేసుకున్నప్పుడు గ్రాట్ టీము గౌతమ్, తేజ, రోహిణి, అవినాష్ వాళ్ళని కాకుండా ఎదుటోళ్ళని అందరూ నామినేట్ చేస్తుంటే మనం క్వశ్చన్ చేస్తే ఒక రైట్ ఉంది. కరెక్టే కదరా, వాళ్ళు నామినేట్ చేసుకుంటారు, వీళ్ళు చూడండి అసలు నామినేటే చేసుకోవట్లేదు, ఇష్యూలు ఉన్నాయి. దట్టు వీళ్ళకి ఇష్యూ లేదు. మనం హార్ట్ఫుల్గా మాట్లాడితే వీళ్ళకి ఇష్యూ ఒక్కటి చెప్పండి. గౌతానికి, తేజకి, అవినాష్కి, రోహిణికి పెద్ద ఇష్యూ వీళ్ళకి గొడవ జరిగి, ఆ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ సర్దుకు మనకిచ్చుకున్న ఒక్క విషయం చెప్పండి. ఏమీ లేదు. ఒకటే తేజ గుడ్డు గౌతమ్ లోపలేసాడు. దాంట్లో గౌతమ్ ఈ పక్క ఉండి గౌతమ్ గుడ్డు తేజ లోపలేసినట్టు తేజని ఎందుకు నామినేట్ చేయాలని గౌతమ్ అడగొచ్చు, కానీ తేజని అడగలేం. ఎందుకంటే తేజ ఫస్ట్లోనే పెద్ద డైలాగ్ వేసిపోయాడు. ఏమని ఫ్రెండ్ నామినేట్ చేసుకునేది ఏంటండి అని యష్మి గారు నామినేట్ కూడా చేశాడు ఆ పాయింట్ మీద. కాబట్టి అతను అక్కడ ఆ క్వశ్చన్ చేయలేము. ఫ్రెండ్ కదా, నేను పక్కన ఆల్రెడీ హట్ అయ్యాను చెప్పాడు కూడా ఆ రోజే, చాలాసేపు మాట్లాడాడు కూడా. ఏరా నువ్వు అది ఏరా బుద్ధి లేకుండా చేస్తున్నావు, ఏం రా అది చేసావని. కాబట్టి దాంట్లో కూడా క్వశ్చన్ చేయలేము. అది కాకుండా ఏమున్నాయి చెప్పండి వాళ్ళ మధ్య గొడవలు? ఏమీ లేవు. కానీ మనం ఎప్పుడు దాని గురించి మాట్లాడుతామంటే, క్లియర్గా వినండి, మనం ఎప్పుడు దాని గురించి మాట్లాడుతామంటే, గౌతమ్ కూడా వాళ్ళ గ్రూప్ గేమ్లు చాలా ఉన్నాయి. ఆ గ్రూప్ గేమ్ కానీ సింపుల్ గ్రూప్ గేమ్స్ ఉంటాయి. ఆ రోజు రోహిణికి మీరు ఎందుకు వేయలేదు ఆ ఇసుక టాస్క్లో, నబీల్కే ఎందుకు వేశారన్నప్పుడు రోహిణి పృథ్వీకి ప్రేరణకే ఎందుకు చేశారు, వై నాట్ రోహిణి అనేసి అన్నారు. అలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. అలాంటప్పుడు మన తేజకి ఎందుకు చేసావు, వీళ్ళకి ఎందుకు చేయలేదని అక్కడ సిల్లీగా మాట్లాడుకున్నప్పుడు వస్తే తప్పించి అవి స్ట్రాంగ్ గ్రూప్ పాయింట్స్ కాదు. ఈవెన్ గౌతమ్ చెప్పిన రోహిణికి ఎందుకు చేయలేదు, ప్రేరణకి ఎందుకు చేశారనేది కూడా స్ట్రాంగ్ గ్రూప్ పాయింట్ కామెంట్లు కాదు. అవి వచ్చినప్పుడు ఇవి తీసుకొని వస్తాం తప్పించి స్ట్రాంగ్గా వీళ్ళు నామినేషన్ చేసుకోలేదు అనేటువంటి రీజన్స్ వాళ్ళకి లేవు. వీళ్ళకి ఎందుకు అని అంటామంటే, వీళ్ళు గొడవ వేసుకున్న సందర్భాలు ఉండి కూడా నామినేషన్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ మనం మాట్లాడుకోవాల్సింది. అది నా ఉద్దేశంలో. ఇప్పుడు ఆ గ్రూపులు అనేది తీసేసేయండి. క్లియర్గా వర్కౌట్ కాదు. ఆటోమేటిక్గా వీళ్ళని వీళ్ళే నామినేట్ చేస్తారు. ఎవరో ఒకరిద్దరికి పర్సనల్గా గొడవలు ఉన్నప్పుడు గ్రూప్లో నామినేట్ చేస్తారు. అంతకుమించి ఏమీ లేదు. దట్ ఆపోజిట్ వాళ్ళకి ఇష్యూలు ఉన్నాయి ఆల్రెడీ. అది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రేరణ వచ్చేసరికి విష్ణుప్రియని తన ఓజీ క్లానే, మనం పాత వాటికి తీసుకుంటే ఓజీ వాళ్ళనే చేసుకొని నామినేట్ చేసింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ నామినేట్ చేసింది. రీజన్స్ మనకు తెలీదు, ఖచ్చితంగా ఎపిసోడ్ చూడాల్సిందే. మోస్ట్లీ విష్ణుప్రియ రీజన్ ఏమై ఉండొచ్చు, అదే ఆ ఇష్యూ అయి ఉంటుంది. రోహిణి గారి ఇష్యూనే ఆ క్యారెక్టర్ అనేది మాట్లాడిన తర్వాత అయ్యి ఉండొచ్చు. మేబీ నన్ను కూడా అదే అన్నారు, నోరు జారుతున్నాను, నువ్వు కూడా అలా నోరు జారుతున్నాను ఏమని చెప్పుండొచ్చు. అదొకటి. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణని ఏ విధంగా నామినేట్ చేసి ఉండొచ్చు ఏమో మనకు తెలీదు. అది ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం. తర్వాత విష్ణుప్రియ వచ్చేసరికి విష్ణుప్రియ తేజ ప్రేరణ నామినేట్ చేయడానికి రీజన్స్ కూడా నాకు తెలిసి ప్రేరణ వేసింది కాబట్టి విష్ణుప్రియ మళ్ళీ రివర్స్ చేసి ఉంటుంది. తేజని ఏ విధంగా నామినేట్ చేసి ఉండొచ్చు అంటే, ఆ తెడ్డు గేమ్ ఉంది చూసారా, ఆ తెడ్డు గేమ్లో గ్లాసులు కింద పడి చూసారా, దాని రిలేటెడ్గా వీళ్ళిద్దరికి ఇష్యూ ఉంది. తేజ కూడా విష్ణుప్రియని నామినేట్ చేస్తుంటారు కాబట్టి విష్ణుప్రియ మళ్ళీ తేజని నామినేట్ చేస్తుంటుంది. రివర్స్ నామినేషన్స్ అంతే. నిఖిల్ వచ్చేసరికి గౌతానికి నిఖిల్కి క్లియర్గా కనపడతా ఉంది. మీ మదర్ వచ్చిందనేసి నేను ఇంత క్లోజ్గా లేను, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అనే పాయింట్ల మీద, ప్లస్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ గ్రూప్ గేమ్ వీటన్నిటి మీద ఏదైనా వేస్తుంటాడేమో మేబీ మాట్లాడాలా. వాళ్ళిద్దరికి ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత సరికి ప్రేరణను నామినేట్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న చెప్పారు గౌతమ్ కృష్ణ, అవినాష్ వీళ్ళందరూ రాంగ్గా తీసుకొని యష్మి చేస్తా అన్నాడు అనుకున్నారు. కానీ ప్రేరణ అతను అనేది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు సోనియాగా నామినేట్ చేస్తున్నప్పుడు, ఈరోజు నా నామినేషన్ ఆవులు అయితే ప్రేరణ అని ఆ రోజు వేస్తున్నా కూడా నెగిటివ్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చి చెప్పగానే వేసినట్టు ఉంటుంది. అది పరిస్థితి. సో ఇప్పుడు ప్రేరణని ఏం చెప్పి నామినేట్ చేస్తుండొచ్చు అంటే, ఇతనికి ఈరోజు లాజిక్ దొరికింది. ఇప్పుడు మనం తప్పు పట్టలేం. నిఖిల్ ఎందుకు చెప్పమంటారా, నిన్న ప్రేరణ క్వశ్చన్ అది రాసి పంపించాలి కదా, ఒక సజెషన్ కానీ క్వశ్చన్ కానీ, దాంట్లో ప్రేరణ నిఖిల్కి రాసి పంపిస్తుంది. నువ్వు అసలు ఏది కరెక్ట్గా నాకు అర్థం కావట్లేదు, అందరితో బాగుంటున్నావు, ఇన్ని నెగిటివ్ వే అనేసి అంటుంది, పాజిటివ్ వే కాదని. సో ఏది కరెక్ట్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా కొంచెం నెగిటివ్గా రాస్తుంది. క్లియర్గా బ్రాకెట్లో కూడా నెగిటివ్ వేలోనే పాజిటివ్ కాదు ఇది అని కూడా రాస్తుంది. ఆ విషయం మీద నామినేట్ చేస్తుండొచ్చు. ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయో దాన్ని ఎపిసోడ్ చూసి మాట్లాడదాం. తర్వాత వచ్చేసరికి తేజ చెప్పా కదా విష్ణు పృథ్వీ అని, ఇది మాత్రం గెస్ చేసింది నేను. విష్ణు పృథ్వీ చేసింది కాబట్టి ప్రేరణ కూడా, అదే విష్ణుప్రియ కూడా ప్రేరణ ఆవిడ చేసింది, తేజ ఆవిడ చేసింది కాబట్టి కరెక్ట్గా వాళ్ళిద్దరిని మళ్ళీ రిటర్న్ రివెంజ్ నామినేషన్ చేసి ఉండొచ్చు. తర్వాత పృథ్వీని తేజ చేశాడు. అవినాష్ వచ్చేసరికి మళ్ళీ పృథ్వీని చేస్తుంటాడు. ఆ సైడ్ వచ్చేసరికి విష్ణుప్రియని చేస్తుండే అవకాశాలు వెరీ హై. లేదా నబీల్ని ఏమైనా చేస్తుంటాడా, నబీల్ని చేయలేదు అనుకుంటా ఎవరు. సో అవి ప్రస్తుతానికి మనకు తెలిసిన నామినేషన్స్. ఇప్పుడు
ప్రోమో చూసే ముందు ఒక మాట మాట్లాడతా. ఈ రోజు నుంచి టికెట్ టు ఫినాలే రేస్ జరగబోతుంది హౌస్లో. టికెట్ టు ఫినాలేకి ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఒకటి ప్రస్తుతానికి అఖిల్ సర్దక్ అండ్ దేత్తడి హారిక వీళ్ళిద్దరు హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఈరోజు ఎంటర్ అయ్యి ఈ రోజు కొన్ని టాస్కులు జరిగితే ఆ కొన్ని టాస్కులు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు సంచాలకంగా ఉండి ఆ టాస్కులు కండక్ట్ చేస్తారు. రేపు ఇంకొక ఇద్దరు వెళ్తారు, ఎల్లుండి ఇంకొక ఇద్దరు వెళ్తారు, తర్వాత రోజు ఇంకొక ఇద్దరు వెళ్తారు అనేది టాకు. అది ఎంతవరకు నిజమో లేదో తెలియదు, కానీ మోస్ట్లీ వీళ్ళిద్దరు అయితే కన్ఫర్మ్ అయింది. మిగతా రోజుల్లో కూడా మోస్ట్లీ వెళ్తారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇద్దరిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళ చేత కండక్ట్ చేస్తారు టాస్కులు. అది జరగబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ టాస్కుల నుంచి నాకు ఇక్కడ రైవల్రీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి చెప్పమంటారా, ఈ వీక్లో జరగబోయేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. గౌతమ్ నిఖిల్లో ఒకరు వాళ్ళిద్దరిలో ఎవరు గెలవరు అనుకుంటున్నాం టికెట్ టు ఫినాల్ రేసు. వాళ్ళిద్దరూ ఓడిపోతారు అనుకుంటున్నా ఇంటెన్షనల్గా. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు మేము విన్నర్ అవ్వచ్చు ఛాన్స్ ఉందని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఎఫర్ట్స్ పెట్టి కావాలనే లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది లాస్ట్ ఫ్యూ టాస్కులు దాకా వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ మొన్న షీల్డ్ వస్తేనే నాకు వద్దు ఆడియన్స్ అది అన్నారు వాళ్ళు అన్నది. ఎందుకంటే నామినేషన్లో ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. గౌతానికి ఇంకా బాగా తెలుసు. గౌతమ్ కూడా దీన్ని తీసుకుంటే లాస్ట్ వీక్ నామినేషన్లో లేను, మళ్ళీ ఈ వీక్ నామినేషన్లో ఉండకపోతే నెక్స్ట్ వీక్ లేనిపోయింది. ఫినాలేకి ముందు 2 వారాల నామినేషన్లు లేకపోతే విన్నింగ్లో నుంచి కొంచెం తప్పే అవకాశం ఉంది. కాబట్టి తెలియకుండా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు నైస్ ప్లాన్లు ఏవేస్తారంటే గౌతమ్కి రావాలని నిఖిల్ ట్రై చేస్తాడు, నిఖిల్ రావాలని గౌతమ్ ట్రై చేసే అవకాశాలు వెరీ 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 హై. వీళ్ళిద్దరికి కానీ లాస్ట్ టాస్క్ కానీ బిగ్ బాస్ కానీ అట్లా కానీ సెట్ చేయగలిగితే వీళ్ళిద్దరూ నిలబెడితే ఒకరు గెలిపించుకోవడానికి ఇండైరెక్ట్గా ట్రై చేస్తారు. ఎందుకంటే వాడికి వస్తే నాకు మంచిది, నాకు వస్తే వాడికి మంచిది అనేసి అలాంటి ప్లాన్లు వేసే అవకాశం ఉంది. ఈ వీక్ అంతా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి ఎలా డీల్ చేస్తారు, ఎలా డ్రైవ్ చేస్తారు అనేది అది జరగబోతుంది. అదొక అప్డేట్ ఇచ్చాం. ఇలాంటి అప్డేట్స్ అన్ని ఇక్కడ కొంచెం లేట్గా ఉండొచ్చు, కానీ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. దాంట్లో ఎప్పుడో పెట్టేస్తున్నాను. ఓకేనా? అండ్ ప్రోమో చూస్తూ మాట్లాడదాం. ఏదైనా మనసుకు అనిపించింది మాట్లాడేద్దాం. మీకేమనిపిస్తే కూడా కామెంట్ చేయండి. సో ఎవరినైతే ఫైనలిస్ట్గా చూడాలి అనుకోవట్లేదో వాళ్ళని నామినేట్ చేయండి ఇద్దరిని అన్నాడు. యాక్చువల్గా దీంట్లో మనం లాజికల్ మాట్లాడనుకోలే. రే గౌతమ్ని అందరూ టాప్ 5లో పెట్టారు కదరా, ఎలా రా వేసాడు టాప్ 5 కూడా రాడా అన్నట్టుగా వేసాడు కదా నబీల్ని అనుకోవడానికి. యాక్చువల్గా ఏమో ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే అక్కడ ఎక్కువ మంది ఉంటే రీజన్స్ కొంచెం నిజంగానే టాప్ 5 రాని వ్యక్తినే చేయాలి, రాడు అనుకొని గేమ్ తక్కువ ఉన్న వ్యక్తిని చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ అక్కడ ఉండేదే 9 మంది, దాంట్లో ఇద్దరిని వేయాలా, పక్క ఉన్న వాళ్ళు వేయలేరు, ఇంకా ఆపోజిట్లో ఉన్న వాళ్ళు వేయాలా, ఇష్యూలు ఎవరితో ఉన్నాయి చూసుకోవాలా, ఇంకా ఏ చేస్తారు. అంతకుమించి దాంట్లో మరీ డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. టాప్ 5కి ఉండకుండా ఉండాలని ఎవరిని అనుకుంటున్నారో ఏమన్నాడు అంతే ఇద్దరిని. ఫస్ట్ నబీల్ వైల్డ్ కార్డ్స్ని పంపించిద్దామని అనుకునే పాయింట్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు. ఏ పాయింట్ అంటే ఆ రోజు పృథ్వీ వర్సెస్ గౌతమ్ కృష్ణ గట్టిగా గేకలేవు అనేసి పీక్కొని ఇద్దరు చూపించుకున్నారు చూసారా. ఆ పర్టికులర్ ఇష్యూ దగ్గర మధ్యలో అతను రీజన్ చెప్పేటప్పుడు వైల్డ్ కార్డ్స్ని పంపిద్దామని ప్లాన్ చేశారు. అది తప్పే కాదు. ఎందుకంటే అక్కడ పాయింట్ దానికి కనెక్ట్ చేశాడు గౌతమ్. ఏం కనెక్ట్ చేశాడు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి 2 రోజుల క్రితం చెప్పిన తర్వాత ఇతను వచ్చి దాన్ని కనెక్ట్ చేసింది ఏంటంటే రోహిణి నిఖిల్లో ఎవరికి సపోర్ట్ చేస్తామనే పాయింట్ మీద వైల్డ్ కార్డ్స్ని పంపిద్దాలని మీరు ప్లాన్ చేశారని నాకు నిన్న తెలిసింది. సో అన్ని ప్లాన్లు వేసినా కూడా రోహిణి గారు ఇక్కడ దాకా లాక్కుంటూ వచ్చారు అంటే ఆవిడకి సపోర్ట్ చేద్దామనే సెన్స్ కలిపాడు. దాంట్లో కొంచెం లాజిక్ లెస్ ఏంటంటే అసలు ఇంత టార్గెట్ చేశారనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఆవిడ ఒకసారి కూడా నామినేషన్లో కూడా రాల. అది లాజిక్ లెస్సే. కానీ ఆ వైల్డ్ కార్డ్స్ అనేది నిన్నే తెలిసినప్పుడు ఆ పాయింట్ తీసుకురావడంలో తప్పేం లేదని నా ఉద్దేశం. ఆ పాయింట్ తీసుకొని వచ్చింది నాకు నచ్చలేదు నబీల్ అంటాడు. ఈ రోజు నబీల్ది ఏమైందంటే పరిస్థితి అగమ్య గోచరం ఏంటంటే నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసల్లో ఏం చేస్తాం, ఏదో ఒక సిల్లీ ప్యాంట్ పెట్టి గట్టిగా ఆర్గ్యూ చేసినట్టు యాక్టింగ్ చేద్దాం అన్నట్టుగా అంటాడు. అదే అంటాడు. నేను రాత్రి కూడా చెప్పాను, క్లిప్ కూడా వినిపించాను. అది అన్న తర్వాత ఈరోజు నబీల్ ఎంత చేసినా అది నెగిటివ్ సెన్స్లోనే వెళ్ళిపోద్ది, కానీ పాజిటివ్ సెన్స్లో వెళ్ళిపోయే అవకాశాలు వెరీ 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 లెస్ నాకు అనిపిస్తుంది. దాంతోపాటుగా ఈ మాట అనగానే నామినేషన్లో తీసుకొని వచ్చి నేను ఎవరిని నామినేట్ చేయలేదు కదా అనేసి గౌతమ్ అంటాడు. యాక్చువల్గా నామినేషన్లో తీసుకొని వచ్చి నామినేట్ చేసినా తప్పేం లేదు. కానీ ఈ సీజన్లో జరుగుతుంది అంటే గ్రూప్ అనేది బాగా సాగదీసి పెంట కొట్టుకునేసరికి ఎఫెక్ట్ వచ్చింది. దయచేసి ఈ ఒక్క పాయింట్ నాకు హ్యాపీ అనిపించింది. గౌతమ్ కృష్ణ నెక్స్ట్ ఇతను నామినేట్ చేసినా అతను నామినేట్ చేసిన గ్రూప్ అనే పాయింట్ మీద నామినేట్ చేయబోవట్లేదు ఈ వీక్ అని. అట్లు అది అవ్వకూడదు, గౌతమ్కి బ్యాడ్ జరగకూడదనే నాగార్జున సార్ కూడా బీభత్సమైన వార్నింగ్ ఇచ్చింది గ్రూప్ గురించి వదిలేసేది. ఇండైరెక్ట్లీ వదిలేసారని ఇక్కడ ఆర్గ్యుమెంట్లో మనకు అర్థమైంది. తర్వాత ఇంటరప్ట్ చేస్తున్నాడు గౌతమ్ కృష్ణని ఇంటరప్ట్ చేస్తున్నాడు. నువ్వెందుకు ఇప్పుడు ఇంటరప్ట్ చేస్తున్నావు, నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు, దీనికి ముందు ఆర్గ్యుమెంట్లో నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు అనేసి అని ఉండొచ్చు. ఏది ఆట దాంట్లో ఆ గొడవలో కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యారు అన్నట్టుగా గౌతమ్ అని ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు అంటే దీనికి ముందు కూడా ఆర్గ్యుమెంట్లో అని ఉండొచ్చు. నేను మాట్లాడేటప్పుడు ఇంటర్ఫియర్ అవ్వద్దని. సేమ్ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నావు కదనే క్వశ్చన్ వచ్చింది.
సో ఆర్గ్యుమెంట్స్ బాగా జరిగినట్టుగా ఉన్నాయి. మొత్తం మీద మీరు ఒకటే గుర్తుపెట్టుకుని ఉదయాన్నే ఏదైతే ప్రోమో వస్తుందో ఆ ప్రోమోలో ఉండి ఫైర్ ఏదైతే ఉందో అదే కొంచెం ఎక్కువ ఫైర్ ఉండే అని ఉదయాన్నే వేసేస్తారు. ఇంతకు మించి ఫైర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నామినేషన్లో నాకు అనిపించింది. ఎక్కడ మాట్లాడబుద్ధి అయితే అక్కడ మాట్లాడతాను నేను అనే నబీల్ పాయింట్కి భయంకరమైన కౌంటర్ ఇచ్చాడు గౌతమ్. ఎందుకంటే నేను కూడా అంతే కదా, నాకు తప్పు అనిపిస్తే నా హక్కు ఉంది, నేను కూడా మాట్లాడతా కదా ఆ రోజు. ఇప్పుడు నాకు ఎక్కడ మాట్లాడాలనిపిస్తే అక్కడ మాట్లాడతాను నబీల్ అంటే, నాకు కూడా అంతే ఎక్కడ మాట్లాడాలనిపిస్తే అక్కడ మాట్లాడతాను, నా హక్కు కదా, నేను కూడా ఆ వైల్డ్ కార్డ్ సిస్టమ్ అక్కడ తీసుకొని వచ్చాననే పాయింట్తో అక్కడ ఆర్గ్యుమెంట్లో విన్ అయిపోయాడు వన్ సైడ్గా. యాజ్ ఆఫ్ నో క్లియర్ పాయింట్. ఎందుకంటే నువ్వు ఆ పాయింట్ అక్కడ తీసుకురావడం నాకు నచ్చలేదు అన్నాడు. ఇక నాకు ఎక్కడ మాట్లాడాలనిపిస్తే అక్కడ మాట్లాడతా, నా ఇష్టం అనేసి నబీల్ అంటే, నాకు కూడా ఎక్కడ మాట్లాడాలంటే అక్కడ మాట్లాడతాను, అక్కడ మాట్లాడాలనిపించింది అయిపోయింది. తర్వాత దీనికంటే నాకు అవినాష్ పృథ్వీ నామినేషన్ భలే అనిపించింది. విష్ణు రోహిణి పృథ్వీ చూడండి, అవినాష్ నామినేట్ చేస్తా, పృథ్వీకి ఇంకా తగ్గలేదు, చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, క్లియర్ యాటిట్యూడ్ కనపడుతుంది. ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలింది, రోహిణి గారిని తక్కువ అంచనా వేసి తనే ఓడిపోయాడు, ఆవిడ రోహిణి గారు గెలిచారు. ఆ యాటిట్యూడ్ చూపించిన తర్వాత మళ్ళీ అవినాష్ రిలేటెడ్గా ఒక యాటిట్యూడ్ చూపించాడు, అది నాకు అస్సలు నచ్చలేదు. అది ఏంటనే మాట్లాడదాం. అవినాష్తో నామినేట్ చేస్తూ విష్ణుప్రియ రోహిణి ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నువ్వు ఆ రూమ్లో నుంచి మిడిల్లో బయటకు వచ్చేసారు, అమ్మాయి మ్యాటర్ నాకెందుకు అని చెప్పారు, నాకు అది నాకు నచ్చలేదు అనే పాయింట్ వచ్చింది. దానికి అవినాష్ సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, బయట ఇద్దరు ఫ్రెండ్సే, దట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది యాక్చువల్గా కొంచెం మెచ్యూరిటీ ఉండేది ఎవరికంటే అక్కడ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరికీ మెచ్యూరిటీ ఉంది. ఏదైనా ఇష్యూ జరిగితే ఎవ్వరు ఆపరు అక్కడ. తేజ ఒకనొక టైంలో మనం గుర్తుందో లేదో పృథ్వీ నబీలు తోసుకుంటూ ఉంటే కొట్టుకొని అన్నట్టుగా ఎక్స్ప్రెషన్లు ఇస్తారని అందరూ అన్నారు. నిజంగా ఇచ్చే ఉండొచ్చు, ఎందుకంటే అడ్డం తీస్తుంటే అవినాష్ వద్దనిడు. ఎందుకు అంటారు తెలుసా, ఎక్స్ కంటెస్టెంట్స్ తెలుసు కంటెంట్ వాల్యూ ఏంటనేది. బిగ్ బాస్ టీం ఎంత కష్టపడదో ఆ కంటెంట్ వస్తేనే మనకు టీఆర్పీలు డబ్బులు ఇచ్చేది. కాబట్టి లెట్ దెమ్ ఫైట్, కంటెంట్ రాని అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ రకంగా కూడా వాళ్ళు ఆపరు. మేబీ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు అవినాష్ ఆపకపోవడం. దానికి డైరెక్ట్గా చెప్పలేరు ఒక్కోసారి, ఎందుకంటే ఇద్దరు ఫైట్ చేస్తుంటే ఆపితే ఇంక పస్సే ఉంది, ఆపకూడదు. మొన్న కూడా అంతెందుకోయా, మొన్న విష్ణుప్రియ రోహిణి పెద్ద గొడవలు వేసుకుంటా ఉంటే పృథ్వీ అక్కడే ఉండండి కదా, ఆటోలో ఆపు ఉండొచ్చు కదా. అంతకుముందు హౌస్ అందరూ అక్కడే ఉన్నారు, క్యారెక్టర్ల మీద వేసుకుంటా ఉంటే ఎవడైనా ఆపాడా? ఎవరు ఆపరు. గౌతమ్ పృథ్వీ గొడవ వేసుకుంటా ఉంటే ఎవరిని మధ్యలో వస్తే అనేసి తోసేసుకోలే. అంత ఈజీ కాదు మధ్యలో ఆపడం, కంటెంట్ కోసం ఎవడు ఆపడు, అది మాత్రం జరగదు. అదొకటి. ఆ రీజన్ వస్తే నేనైతే మెగా చీఫ్గా పర్సనల్ విషయాల్లో దూరాలు అనుకోవట్లేదు అనేసి చెప్పేసి వచ్చాను, అది పర్సనల్ విషయం. పృథ్వీ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చూపిస్తున్నావు, దానికి అవినాష్ చేసిన కౌంటర్కి అక్కడ ఎవడ ఆన్సర్ ఇవ్వలేడు. 7 వారాల్లో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాడు, 2 వారాల్లో కూడా ఏకాభిప్రాయం లేదు, టాస్క్లు ఆడి సొంతంగా ఆడి గెలిచాడు. ఒకసారి నబీల్ హెల్ప్ చేసినప్పటికీ అది కూడా ఫిజికల్ టాస్క్. దానికి ముందు రౌండ్లన్నీ గట్టిగా కష్టపడి ఆడాడు, లాస్ట్ రౌండ్ కూడా కష్టపడి ఆడాడు. దాని తర్వాత ఆడిన టాస్క్ వీళ్ళందరూ బీభత్సంగా ఓడిపోయి వీళ్ళందరూ షాక్ అయ్యి అంత ఫాస్ట్గా ఎలా తీసవుతాళ్ళని హ్యాపీగా షాక్ అయిన ఆ టాస్క్ను కూడా కన్సిడర్ చేయకుండా 2 సార్లు ఈ సీజన్ మొత్తం మీద ఒక్కడు మెగా చీఫ్ అయితే ఇంకెవరు అవ్వలేరు, ఆల్రెడీ అయిపోయింది కూడా. ఒక రికార్డు కూడా ఉంది, 2 times మెగా చీఫ్ అయినాడు అనేది కూడా లేకుండా నువ్వు ఎంటర్టైన్మెంట్ ఒకటే చేసావని ఇంకా అంటే ఎట్లా? 2 టాస్క్లు ఆడి గెలిస్తే ఊరికే మాట్లాడమంటే మాట్లాడమా? ఇంకా అవినాష్ రిలేటెడ్గా మనం ఏం మాట్లాడుకోవచ్చు? నామినేషన్స్ రాలేదు అనేది ఒక్క నెగిటివ్ తప్పించి ఇంకేమీ లేదు ఈ సీజన్లో. అక్కడ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు అని తెలుస్తూ కూడా ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉంది అని అంటే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు అనే ప్రూఫ్ చాలు. టాస్కులు కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉందంటే అతని నోట్లో నుంచి చెప్తున్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. టాస్కులు ఎంటర్టైన్మెంట్ 2 ఉందన్నప్పుడు దేని పాయింట్ మీద నామినేట్ చేస్తున్నట్టు అక్కడ పృథ్వీ? ఒకటే ఒక పాయింట్, ఎందుకంటే అది నెక్స్ట్ రివీల్ చేస్తాడు. చూడండి, నేనేం కాలేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను కదా. నువ్వు ఇన్ని వారాలను నువ్వు మెగా చీఫ్ అయ్యావా? నువ్వు మెగా చీఫ్ అయ్యావా? మరి ఎలా అయ్యావు? అవ్వలేదు కదా. నువ్వు అవ్వలేదు అన్నప్పుడు నేను 2 సార్లు అయినా అంటే అన్నట్టే కదా. భయంకరమైన కౌంటర్లు ఇచ్చాడు అవినాష్. దాంతోపాటుగా బిగ్ బాస్ అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అని నేను చిత్తం కూడా ఎంటర్టైన్మెంట్ కదా. మళ్ళీ అదొక కౌంటర్. తర్వాత అన్నీ ఇస్తున్నా కదా. తర్వాత మన నబీల్ నామినేషన్స్ తప్ప గేమ్లో నాకు నీ ఫైర్ కనిపించట్లేదు. దానికి గౌతమ్ ఫైర్ లేకుండానే నేను ఇన్ని రోజులు నిలదొక్కొని వచ్చానా? ఫైర్ ఉండబట్టే నిలదొక్కొని వచ్చాడు. దాంతోపాటుగా నామినేషన్స్ తప్ప టాస్కుల్లో ఫైర్ లేదంటే టాస్కుల్లో గౌతమ్ ఒకసారి టాస్క్ ఆడి మెగా చీఫ్ అయ్యాడు వీళ్ళందరినీ ఓడించి. ఆ తర్వాత ఒక టాస్కే జరిగింది. ఆ టాస్క్లో తనతోనే ఆల్మోస్ట్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్లో ఓడిపోయాడు. అంతకుమించి వేరే దాంట్లో గౌతమ్ది లేకుండా ఉండింది ఇదేమీ లేదు. ఒకటే ఆ 3 టాస్క్ ఆడలేకపోయాడు. అదొక్కటే మైనస్.
ఇక మిగతా ఎక్కడ కూడా టాస్క్లు ఇంకా అంత మామూలు ఏం జరిగినాయి, అందరూ ఆడిన టాస్క్లే. అంతకుమించి టాస్క్లు పర్ఫార్మెన్స్ ఛాన్సే రాలేదు. మొన్న ఆ టీషర్ట్ చించేసారు, అయిపోయింది. ఇంకా అంతకుమించి ఎక్కడ వచ్చిన ఛాన్సు? పెద్దగా ఏం రాలేదు. ఇంకా పెద్దగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు టాస్కుల్లో. ఆ ఒక్క థ్రెడ్ టాస్క్ ఒక్కటే బాగా ఆడలేదు, అది మాత్రం కన్సిడర్ చేయాల్సిందే. దానికి మించి మిగతా అన్నీ కూడా నార్మల్గానే ఉంది. అంతకుమించి టాస్క్లు ఆడి ఓడిపోయింది అని, కానీ టాస్కుల్లో జీరో పర్ఫార్మెన్స్ అని ఏం లేదే. సరే, ఇతను ఆ రోజు ఆ టాస్క్లో గెలిచింది కాబట్టి తనకు ఆ రైట్ ఉంది అనుకుందాం. ఏది టాస్కుల్లో ఆ రోజు తనతో గెలిచాడు కాబట్టి, ఆ షేప్స్ పెట్టే టాస్క్లో, కాబట్టి ఆ డైలాగ్ వాడొచ్చు అని అనుకుందాం. తర్వాత చూద్దాం. నీ దగ్గర ఫైర్ ఉందా అనేసి అని ఉంటాడు నాగార్జున సార్, అదే మన గౌతమ్. దానికి నబీల్ దగ్గర ఫైర్ ఉంది కాబట్టి ఇన్ని వారాలు ఉన్నా, దానికి గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉందంటే ఇంకా నబీల్ కూడా వచ్చింది, అది తీసుకువచ్చాడు. ఆమె వేసం తీసుకువచ్చాడు స్వామి ఇద్దరు. దానికి నీ దగ్గర ఫైర్ లేదు అన్న తర్వాత ఇక్కడ చూడండి మనోడు, ఒక్కడ చూడండి, ఇది నాకు ఎంత లాజిక్లెస్గా మాట్లాడుతుందంటే పృథ్వీ, ఇది తనకి చాలా పెద్ద దెబ్బబా. లక్కు వల్ల ఇక్కడ గెలిచే అవసరం నాకు లేదు. లక్కు వల్ల అని ఎందుకన్నాడంటే, ఎలిమినేట్ అవుతూ నువ్వు షీల్డ్ వల్ల సేవ్ అయ్యావు అనే పాయింట్ మీద, దాని గురించి పాయింట్ కరెక్ట్గా చెప్తానండి. 7 వారాలు గేమ్ ఆడి 2 వారాలు మెగా చీఫ్ అయ్యానగానే ఫస్ట్ వీక్ వెళ్ళిపోయావు. నబీల్ షీల్డ్ వాడకుండా ఉంటే ఇప్పుడు ఉండేవాడివి కాదు. అవినాష్ ఏమంటాడంటే, నబీల్ నిన్ను అడిగానా షీల్డ్ ఇవ్వమని. ఈ పాయింట్ నేను చెప్తాను. చాలామందికి కొంచెం డౌట్ ఉండొచ్చు, నబీల్ షీల్డ్ వాడడం వల్లే అవినాష్ ఉన్నాడు అన్నట్టుగా. అవినాష్ నామినేషన్లోకి రాలేదు, దానికి ఎవరు ఏం చేయలేరు, బిగ్ బాస్ సపోర్ట్ ఉంది ఇండైరెక్ట్గా అని నేను అనుకుంటున్నాను. ఎందుకు లాస్ట్ మూమెంట్లో పిలిచినప్పుడు అవినాష్కి రాదు, దాంట్లో యాక్సెప్ట్ చేస్తాను, కానీ అవినాష్ తప్పేం లేదు. దాంతోపాటుగా నబీల్ షీల్డ్ వాడడం వల్లే నువ్వు ఉన్నావంటే, నబీల్ తనకి షీల్డ్ వాడేలాగా చేయడం కూడా గేమే. ఎందుకంటే అక్కడ రిలేషన్షిప్స్ పెంచుకోవడం కూడా గేమే. నబీల్ ఇతనికే ఎందుకు షీల్డ్ వాడాడంటే, ఇతను బాగా ఆడుతున్నాడు, ఇతను మెగా చీఫ్ కూడా అయి ఉన్నాడు, దాంతోపాటుగా వాళ్ళిద్దరి మధ్య ర్యాప్ కూడా ఉంది. వీక్ మొత్తం ఆ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా నువ్వు సేవ్ అవుతావు అని అవినాష్ అంటానే ఉంటాడు. ఆ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడం కూడా గేమే. అది కూడా గేమే, దాంట్లో అది ఇంకేముంది తప్పు. సేవ్ అయ్యాడు, షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు. ఇక్కడ ఏంటి తక్కువ అంచనా వేయడం తప్పించి ఏముంది? ఇప్పుడు ఒక మాట ఇక్కడ అంటాడా పృథ్వీ, ఒకవేళ పృథ్వీ రేపు రేస్ట్ ఫినాలే టాస్కుల్లో ఏదైనా టాస్కుల్లో అవినాష్తోనే ఓడిపోయి రేస్ట్ ఫినాలే టాస్కుల్లో పక్కన కూర్చుంటే మరీ ఎంత దారుణంగా ఉంటుంది. మళ్ళీ మన రోహిణి గారితో కూడా ఇదే తక్కువ అంచనా ఎందుకు చేయాలంటున్నా. ఇతను ఎందుకు నామినేట్ చేసి ఉంటాడంటే ఇదే, నామినేషన్లోకి రాగానే లాస్ట్ దాకా వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయాడు, ఓట్లు తక్కువ పడ్డాయి కాబట్టి. అది వెరీ లాజికల్ థింగే పృథ్వీది కూడా, కానీ ఆ రీజన్స్ బాగలేవు, ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా లేవు. ఎందుకంటే టాస్క్లు ఆడాడు కాబట్టి మెగా చీఫ్ అయ్యాడు కదా, ఆడలేదని అంటే ఎట్లా? ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి అదే మాట. ఎందుకంటే లాస్ట్లో ఓడిపోయాడు కాబట్టి, లాస్ట్లో నామినేషన్ నుంచి ఎలిమినేట్ అయిపోయి షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు కాబట్టి, తను సేవ్ అవ్వాలంటే పృథ్వీ ఖచ్చితంగా అవినాష్ని నామినేట్ చేయాల్సిందే. అవినాష్ని కానీ, తేజాని కానీ, రోహిణిని కానీ. రోహిణిని ఎలాగ చేయలేడు కాబట్టి అవినాష్ని వేస్తాడు. అది లాజికల్ పాయింటే. మధ్యలో మాట్లాడే ఆ ఆర్గ్యుమెంట్ సరిగా లేవు, అది నేను చెప్పేది. తర్వాత ఇంకా బోరాన్ ఉంటుంది, బోరాన్ నా వల్లగా స్వామి ఇలాంటి డైలాగ్ నేను వెళ్ళాను. ఆ బోరాన్ ఉంటుంది అన్నప్పుడు, అది ఇప్పుడు ట్రెండ్ అయినప్పుడు నేను చిరాకు కనిపించింది, ఎరా ఈ బోరాన్ అని. సో ఇంక బోరాన్ ఉంటుంది అనేసి నబీల్ అంటా ఉండు. అక్కడ వచ్చేసరికి గ్రాముల్లో కాదు టన్నులు ఉంది నా దగ్గర ఫైర్ అనేసి ఇద్దరు డైలాగ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అది జరిగింది. ప్రస్తుతానికి నబీల్కి ఉన్న తలకాయ ఏంటంటే, ఆ డైలాగ్ సిల్లీ పాయింట్స్ చేసి ఏదో ఒకటి ఫైర్ చూపిస్తాను, లేనిపోయింది యాక్ట్ చేస్తాను అన్నట్టుగా అని చూసారా. దానివల్ల ఎంత చూపించినా అది యాక్టింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. కావాలని చెప్పాడు, అదిగో ఆ క్లిప్ యాడ్ చేస్తే ఇంక మొత్తం దాన్ని ఏమంటారు, జాంపత్రి అవుతుంది. ఇక ఆ డైలాగులు ఫైరు, ఆ తర్వాత నేను సిల్లీగా యాక్టింగ్ చేస్తాను ఫైర్ లాగా అనేది రెండు యాడ్ చేసి కానీ క్లిప్ వేస్తే జాంపత్రి అయిపోద్ది. అది దానివల్ల ఇంకేం వర్కౌట్ కాదు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఫైరు ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది, గౌతమ్ కృష్ణ అది వీళ్ళిద్దరిది. దాంతోపాటు గ్రూప్ గేమ్ అనేది వదిలేసేయండి, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరు వాళ్ళ మీద బ్లేమ్ చేయాలంటే గ్రాట్ మీద, వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మారిపోయిన తర్వాతే ప్రేరణ కేసారనే సీనే వస్తుంది. అంతకుముందు వేసి ఉంటే మాట్లాడడం ఒకటే ఉంటుంది. మనం న్యూట్రల్గా ఆలోచిస్తే అంతకుమించి ఏమీ లేదు. అది దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్పాను. పృథ్వీ కొంచెం తగ్గించుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ దెబ్బ మీద దెబ్బడి అవినాష్తో కూడా ఓడిపోయాడు అనుకోండి, కోలుకోలేని దెబ్బది. ఎందుకంటే షీల్డ్ వాడమని అతను చెప్పాడా అంటే అతను వాడేలాగే చేశారులే. రోహిణి గారు కానీ వాడికి వాడమని చెప్పాననేసి అంటారు, తనతోనే క్లోజ్గా ఉన్నారు. ఈవెన్ షీల్డ్ అయిపోయిన తర్వాత అవినాష్ వాళ్ళు పెద్దగా క్లోజ్గా ఉండట్లేదు నబీల్తో, అవి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అది కూడా గేమే, షీల్డ్ వచ్చేలాగా చేసుకోవడం. దట్టు అతను ఓడిపోయాడు, అతను ఎలిమినేట్ అయిపోయాడు. సరే, దాన్ని చిన్న పాయింట్స్, లాజికల్ పాయింట్స్ తీసుకుంటే ఎట్లా? ఎలిమినేషన్ అయిపోవాల్సింది అది ఇదని ఆట ఆడాడు కదా నిజంగానే. అంటే ఆర్గ్యుమెంట్స్ బాగాలేవు. తను చేసిన రీజనింగ్ ఓకే, తను ఉంటేనే నేను సేవ్ అవుతానని, కానీ ఆర్గ్యుమెంట్స్ అప్ టు ద మార్క్ లేవు. నబీల్ది లేవు అండ్ అవినాష్ది కూడా, అదే పృథ్వీ కూడా లేవు. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి ఫాలో అవ్వండి.